ఆడవాళ్ళందరూ రావాలి. ఏం రావాలి? ఇవాళ ఆమె ఎవరు? ఆమె పేరు ఏం పేరు? యాంకరింగ్ చేస్తది కదా! శివాజీ మీద కంప్లెయింట్ చేసింది ఏం పేరు ఆమె పేరు? అనసూయనట. అనసూయ. అనసూయనా? అనసూయనా? అనసూయ. అనసూయ. ఈ అనసూయ వచ్చి ఏదో కంప్లెయింట్ చేసి ఆమె ఏదో సంథింగ్ రచ్చ రచ్చ ఏదో చేసింది, ఏదో మాట్లాడింది. ఒక ఆడబిడ్డ మీద రేప్ చేసినప్పుడు నువ్వు పోయి కంప్లెయింట్ ఇయ్యాలి. నువ్వు పోయి ఒక ఆడబిడ్డకు హక్కుల గురించి నువ్వు అక్కడ మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన మాటలు తప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, నీ దమ్ముంటే పోయి గాడ కంప్లైంట్ చేయి. అర్ధరాత్రి ఒక ఆడబిడ్డకు తిరగడానికి స్వేచ్ఛ లేదని నువ్వు ఆ స్వేచ్ఛ మీద కంప్లైంట్ చేయి. అక్కడ చేయి. నువ్వు ఉచిత బస్సు వల్ల గొడవలు అవుతా ఉన్నాయి, నువ్వు ఉచితాలు పెట్టడమే కాదు బస్సుల సంఖ్య కూడా పెంచని ప్రభుత్వం మీద కొట్లాడు. నువ్వు ఆడపిల్లల హక్కుల కోసం, నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కొట్లాడే దానివైతే అక్కడ పోయి కొట్లాడు. స్త్రీ సమానత్వం దాని గురించి కొట్లాడే వ్యక్తివే అయితే నువ్వు ఇక్కడ స్త్రీలకు ఉన్న రిజర్వేషన్ల మీద కొట్లాడు. ఒక ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాల్లో ఒక రాజకీయ పార్టీలు ఎంత స్థానాలను కల్పిస్తా ఉన్నాయి, ఎన్ని సీట్లను కేటాయిస్తారని దాని మీద కొట్లాడు. నీకు దమ్ముంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అది. ఉమెన్కి స్వేచ్ఛ కావాలంటే వాళ్ళ మీద జరుగుతున్న రేపుల మీద కొట్లాడు. ఉమెన్కి స్వేచ్ఛ కావాలి, ఒక స్త్రీకి భద్రత కావాలంటే వాళ్ళ మీద జరుగుతున్న చిన్న చూపుల మీద, వాళ్ళ మీద జరుగుతున్న చులకనతనం మీద కొట్లాడు. ఉమెన్ బట్టలు ఎట్లా వేసుకోవాలో చెప్తే తప్ప, అమ్మతనం కాపాడుకోరండి తప్ప. అది కూడా ఒక చర్చేనా? ఇవాళ చెప్పుకుంటే సమాజం ఎటుపోతుంది? అమ్మతనం కాపాడుకోనరా అమ్మ తప్ప, అది తప్ప. ఇంత చైల్డిష్ మెంటాలిటీలు ఎట్లా ఉన్నారు మీరందరూ కూడా?